గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. స్పాండిలైసిస్ సమస్యతో బాధపడుతున్నారా? సర్వైకల్ లంబార్ స్పాండిలైసిస్ కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమికర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శాలిని గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, చాలా మంది సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా ప్రాబ్లం అయిపోయింది మెడ నొప్పి నడుము నొప్పి అనేది. ఇది రావడానికి రీజన్స్ ఏంటి? సో మెడ నొప్పి నడుము నొప్పి, సో ఇవి రావడానికి ముఖ్యంగా మనం రీజన్ చూస్తే స్పైనల్ ప్రాబ్లమ్స్. సో స్పైన్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనుకోవచ్చు, లంబార్ స్పాండిలైటిస్ అనుకోవచ్చు. ఇవన్నీ మన వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెన్నుపూసను చూసినట్టయితే మెడ నుంచి నడుము కింది వరకు మొత్తం 33 ఎముకలతో నిర్మించబడి ఉంటుంది. సో వర్టిబ్రా అంటారు. వీటి మధ్యలో మనం డిస్క్ అనేది చూస్తాం. అగైన్ అందులో మళ్ళీ మజిల్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, టెండాన్స్ ఉంటాయి. ఇలా రకరకాల స్ట్రక్చర్స్తో ఇది బిల్డప్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే దీని అలైన్మెంట్లో కావచ్చు, దీని స్ట్రక్చర్లో కావచ్చు చేంజెస్ వచ్చినట్టు, ఇంజురీ అయినా కానీ మనకి ఇలాంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా అంటే ఇందులో మనం ముఖ్యంగా చూస్తే మెడ భాగంలో 7 ఉంటాయి వర్టిబ్రాస్. దాని కింద థొరాసిక్ పార్ట్లో 12 ఉంటాయి. నడుముల్లో L1 to L5 5 ఉంటాయి. దాని కింద సాక్రమ్ అండ్ కాకిక్స్. సో ముఖ్యంగా మళ్ళీ ఇందులో ఒక 24 ఫస్ట్ 24 మటుకి మూవబుల్, అంటే మనం వంగడానికి, కదలికలకి అండ్ మన పోస్చర్ మెయింటెనెన్స్కి హెల్ప్ఫుల్గా ఉంటాయి. కింద ఉన్న సాక్రమ్ అండ్ కాకిక్స్ ఇవన్నీ టెయిల్ బోన్ అంటారు. సో ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. సో ఇదే విధంగా అంటే వీటికి వచ్చే సమస్యలు కూడా ముఖ్యంగా ఎక్కడ వస్తుంది వెన్నుపూసల సమస్య అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెడల్లో ఎక్కువ ప్రెషర్ పడుతుంటుంది. అంటే సిట్టింగ్ జాబ్స్ వల్ల కావచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, వెయిట్స్ ఎత్తడం వల్ల, డ్రైవింగ్ వల్ల, విప్లాష్ ఇంజురీ అంటారు. అంటే సడన్ బ్రేక్స్, సడన్ ఇంజురీస్, ఇట్లాంటివన్నీ జారి పడటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీటి వల్ల మెడలో అంటే C3 to C7 మేజర్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అగైన్ మనం నడుములో చూసుకుంటే వాళ్ళకి L3 to S1 ఈ ఏరియాస్లో ఎక్కువగా డిస్క్ బల్జెస్ రావడం, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటి సమస్యలన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అయితే సర్వైకల్ లంబార్ అన్నారు కదా, అయితే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైకల్ స్పైన్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఇనిషియల్ స్టేజెస్లో సో మిక్స్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అది మయాల్జిక్ పెయిన్ లేదంటే సర్వైకల్ స్పాండిలైటిక్ పెయిన్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మయాల్జిక్ పెయిన్ చూసినట్టయితే వాళ్ళకి ఏదైనా అబ్నార్మల్ పోస్చర్ వల్ల, సడన్గా కింద పడడం వల్లనో, ఏదైనా ఇంజురీ వల్లనో టెంపరీగా పెయిన్ అనేది ఉంటుంది. వాళ్ళకి మజిల్ స్పాజమ్కి గురవడం వల్ల అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ పెయిన్ అనేది కాస్త ఐస్ అప్లికేషన్ వల్లనో, ఏదైనా పెయిన్ మెడిసిన్ వేసుకోవడం వల్లనో 2-3 డేస్లో రిలీఫ్ వస్తుంది. సో ఎప్పుడైతే ఈ పెయిన్ 1 month 2 months ప్రొలాంగ్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా వస్తుంది, పెయిన్ సివియారిటీ పెరుగుతుంది. సో అగైన్ అక్కడ మనం ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి, డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో సర్వైకల్ స్పాండిలైటిస్లో ఏమవుతుంది, సో అక్కడ వెన్నుపూసలు అనేటివి ఎఫెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మనకి డీజెనరేటివ్ చేంజెస్ వస్తాయి. సో డీజెనరేటివ్ చేంజెస్ అంటే ఏంటి, మన మోకాల్లో అరుగుదలకి గురైనప్పుడు ఏ విధంగా అయితే అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి అక్కడ కార్టిలేజ్ అనేది దెబ్బతింటుందో, ఇక్కడ కూడా మనకి కాండ్రోసైట్స్ ఫామ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఫామ్ అవ్వడం వల్ల వాటి మధ్యలో ఉన్న డిస్క్ మీద ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఈ డిస్క్ డ్యామేజ్కి గురవుతుందో, అంటే ఈ డిస్క్ అగైన్ మనకి 2 లేయర్స్తో మేడ్ ఆఫ్ అయి ఉంటుంది. సో ఇన్నర్ సాఫ్ట్ లేయర్ ఉంటుంది, అవుటర్ హార్డ్ లేయర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అవుటర్ ఫైబ్రస్ లేయర్ ఇంజూర్ అవుతుంది, అక్కడ పగుళ్ళ లాంటివి ఏర్పడతాయి. సో అక్కడ బల్జ్ అనేది వస్తుంది, దాన్ని మనం డిస్క్ బల్జ్ అంటాం. సో ఇది మోస్ట్ కామన్ అండ్ చాలా మందిలో చూసే సమస్య. సో అలాంటప్పుడు వాళ్ళకి మెడలోనే కాకుండా నొప్పి అనేది భుజాల వరకే వస్తుంది, కొద్దిమందికి తలలో నొప్పి వస్తుంది, కొద్దిమందికి అక్కడ నుంచి నొప్పి అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ ఎప్పుడైతే నర్వ్ ఇంజురీ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఆ పెయిన్ అనేది చేతులకి మొత్తం రేడియేట్ అవ్వడం, చేతి వేళ్ళ వరకు నొప్పి రావడం, ఇంకా సమస్య తీవ్రంగా వెళ్ళినప్పుడు అంటే డిస్క్ హెర్నియేషన్ ఇలాంటివి చూస్తాం. డిస్క్ ప్రొట్రూజన్ అంటే డిస్క్ ఉండాల్సిన ప్లేస్లో కాకుండా కాస్త ముందుకు జరిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, చేతులు మొద్దు బారడం, తిమ్మిర్లు పట్టడం అండ్ గ్రిప్ లాస్ అవ్వడం, ఇలాంటి సమస్యలు చూస్తాం. ఓకే డాక్టర్, అయితే స్పాండిలైసిస్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది? మేల్ ఫీమేల్ కానీ ఏజ్ పరంగా ఎవరిలో ఉంటుంది? ఓకే అండి, అగైన్ ఏజ్, ఎనీ ఏజ్ గ్రూప్ వేకెన్సీ, అంటే ఎవరిలో అయినా ఈ సమస్య అనేది రావచ్చు. మళ్ళీ కాజ్ని బట్టి ఉంటుంది, అంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది సమస్య అని. ఇప్పుడు ట్రామాటిక్ కాజెస్ చూస్తాం, అంటే ఇంజురీస్, యాక్సిడెంట్స్, కింద పడడం, ఇలాంటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ మన లైఫ్ స్టైల్ అండ్ ఆక్యుపేషన్ చెప్తుంటాం, అంటే వాళ్ళ జాబ్ని బట్టి, వాళ్ళు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ని బట్టి కూడా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా కూర్చోవడం, అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చోవడం, అంటే సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్గా లేకపోయినా లాంగ్ డ్యూరేషన్లో, అండ్ వాళ్ళు బరువులు ఎత్తే పని చేసిన, టైలరింగ్ పని చేసే వాళ్ళు కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, బాగా వెయిట్స్ ఎత్తే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో ఎక్కువగా మనం ఈ సమస్య అనేది చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది అందరికీ సేమ్ ఉంటుంది.
అండ్ మేల్ అండ్ ఫీమేల్ కూడా సేమ్ ఉంటుంది. అది కొద్ది మందిలో అంటే ఇప్పుడు మనం స్పాండైలోసిస్ చూస్తే డీజెనరేటివ్ డిసీజ్ అంటాం. అంటే ఏంటి, ఏజ్ పైబడిన వాళ్ళకి డీజెనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 40s 50s 60sకి వీళ్ళకి యాజ్ సచ్ వాళ్ళ ఏజ్ త్రూ కొంచెం డీజెనరేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళకి స్పాండిలైటిస్ సమస్య అనేది ఎదుర్కొంటారు. అగైన్ మేల్ అండ్ ఫీమేల్స్లో చూస్తే ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, డెలివరీస్ ఉంటాయి, సిజేరియన్ సెక్షన్స్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, అండ్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఈస్ట్రోజన్ తగ్గుతుంది, కాల్షియం డి విటమిన్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళలో కూడా చిన్న ఏజ్లో అండ్ త్వరగా ఈ సమస్యలు అనేటివి రావడం చూస్తుంటాం. ఓకే డాక్టర్, అయితే వంశపారంపర్యంగా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఈ స్పాండిలైసిస్? యా అండి, డెఫినెట్గా. అంటే స్పాండిలైటిస్లో మళ్ళీ మనం చూడాలి, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ద్వారా ఈ ప్రాబ్లం వస్తాయి. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఉంటుంది, రొమటైడ్ ఆర్థరైటిస్, ఇంకొన్ని టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి జెనెటిక్ డిసార్డర్ ఇది. అంటే HLA-B27 జీన్ అనేది వీళ్ళకి పాజిటివ్ అండ్ ప్రీడామినెంట్గా ఉంటుంది. వీళ్ళల్లో సాక్రోఇలియాక్ జాయింట్ అంటాం, అంటే తుంటి దగ్గర నుంచి అక్కడ నుంచి ఎముక అనేది ఎఫెక్ట్ అవ్వడం, అక్కడ నుంచి లంబార్ స్పైన్ ఎఫెక్ట్ అవ్వడం, అక్కడ నుంచి పై వరకు డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. వీళ్ళలో ఫ్యూజన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్యాంబూ స్పైన్ అంటారు. అంటే వెదురు బొంగులాగా స్టిఫ్గా అయిపోతుంది స్పైన్. సో వాళ్ళకి పోస్చర్ మెయింటెనెన్స్ అనేది ఉండదు, వంగలేకపోవడం, డిఫికల్టీ లైఫ్ స్టైల్ ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేయడం, పెయిన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం, ఇలాంటివి చూస్తాం. సో వీళ్ళలో వంశపార్యపర్యంగా నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే లంబార్ స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు, వాళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో లంబార్ స్పాండిలైటిస్ అంటే నడుముల్లో వచ్చే సమస్య. నడుముల్లో ఉన్న వెన్నుపూసలు అరిగినప్పుడు అక్కడ డిస్క్ అనేది డ్యామేజ్ అయినప్పుడు మేజర్గా అక్కడ నుంచి మనం చూసినట్టయితే సయాటిక్ నర్వ్ అనేది చూస్తాం. సో సయాటిక్ నర్వ్ అనేది అక్కడ నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే నర్వ్ ఇరిటేషన్ అనేది జరుగుతుందో వాళ్ళకి కాళ్ళల్లో సయాటికా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే అది ఎక్కడ సైడ్ అయితే ఎఫెక్ట్ అవుతుంది, కొద్దిమందికి లెఫ్ట్, కొద్దిమందికి రైట్, ఇలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎటు వాళ్ళకి కంప్రెషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ సయాటిక్ పెయిన్ అనేది వాళ్ళకి చూస్తూ ఉంటాం. సో వీళ్ళలో ఏమవుతుంది, నడుముల దగ్గర నుంచి పెయిన్ అనేది ముందు పొట్ట వరకు రావడం, కాళ్ళు రెండు లాగినట్టుగా అనిపించడం, కాళ్ళల్లో తిమ్మిర్లు ఉండడం, ఈ సమస్య ఇంకా ప్రొలాంగ్ అయినప్పుడు అంటే స్పాండైలోలిస్థిసిస్ అంటారు. అంటే ఏంటి, స్లిప్ డిస్క్. సో అక్కడ డిస్క్ అనేది ఒక దాని మీద ఒకటి స్లిప్ అయినప్పుడు దీన్ని స్పాండైలోలిస్థిసిస్. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి, లేదంటే సబ్లక్సేషన్ అంటారు, అంటే స్పైన్స్ అనేటివి ఫ్యూజ్ అయినప్పుడు ఒక దాని మీద. సో లేదంటే దాని అలైన్మెంట్, అంటే దాని యాక్చువల్లీ ఎస్ షేప్లో ఉండాలి మనకి స్పైన్. సో అది స్ట్రైటన్ అయినప్పుడు, లేదంటే లార్డోసిస్ లాంటివి వచ్చినప్పుడు వీళ్ళకి ఇలాంటి టైంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే డాక్టర్, అయితే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళు డైలీ లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారని, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే అండి, అంటే స్పాండిలైటిస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటూ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇది సెట్ అవుతూ ఉంటుంది. అంటే ఇనిషియల్గా ఎప్పుడో ఒకసారి పెయిన్ వస్తుంది, లేదంటే వాళ్ళు బాగా పని చేసినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, లాంగ్ జర్నీస్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది, తర్వాత వాళ్ళకి నార్మల్ అవుతూ ఉంటుంది. అది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అంటే అది మనకి MRIలో తెలుస్తుంది. అంటే డిస్క్ బల్జ్ ఉందా, డిస్క్ ప్రొట్రూజన్ ఉందా, ఇలా అక్కడ ఏముంది ఎగ్జాక్ట్గా డిస్క్లో సమస్య అనేది. సో సమస్య ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి పెయిన్ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది, కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, పని చేసుకోలేకపోవడం, కాస్త పని చేయగానే పెయిన్ స్టార్ట్ అయిపోవడం, అది కంటిన్యూస్గా 1 or 2 days కంటిన్యూ అవ్వడం, చేతులు మొద్దుబారినట్టుగా అనిపించడం, ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏది లిఫ్ట్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మట్టుకి వాళ్ళు ఖచ్చితంగా MRI లేదంటే ఎక్స్రే ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఇది ఇనిషియల్ స్టేజెస్లోనే కంటిన్యూస్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే స్పాండిలైసిస్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని, వీళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? రిస్ట్రిక్షన్స్ అనేటివి పెయిన్ని బట్టి ఉంటాయండి. కొంతమందికి ఏదైనా పడిన ఫుడ్ దానివల్ల పెయిన్ అగ్రివేట్ అవుతుందంటే ఆ పర్టికులర్ ఫుడ్ వాళ్ళు స్టాప్ చేసుకోవచ్చు. కానీ ఇన్ స్పెసిఫిక్గా ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. తీసుకోవాల్సిన ఫుడ్లో మటుకి చూస్తే మనం కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా కొద్దిమందికి థైరాయిడ్ అండ్ డయాబెటిక్స్ ఇలాంటి మెటబాలిక్ డిసార్డర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉండదు. అంటే కాల్షియం తీసుకున్నప్పటికీ కూడా అబ్జార్ప్షన్ డిఫెక్ట్ ఉంటుంది కాబట్టి సో అలాంటి డిసార్డర్స్ని కూడా వారు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే థైరాయిడ్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా, హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా, డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చూసుకుంటూ వారు కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, సయాటికా అంటే ఏంటి? ఇందాక మీరు అన్నారు సయాటికా పెయిన్ కూడా వస్తుంది అనేసి, అసలు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి?
సో సయాటికా అంటే ఇప్పుడు సయాటిక్ నర్వ్ ఎప్పుడైతే కంప్రెషన్కి గురవుతుందంటే సయాటిక్ నర్వ్ అనేది మనకు నడుము భాగంలో నుంచి కాళ్ళల్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే నడుము భాగంలో ఉన్న వర్టిబ్రా ఆర్ డిస్క్ అనేటివి డ్యామేజ్కి గురవుతాయంటే అక్కడ వాటికి ఇన్ఫ్లమేషన్ లేదంటే డీజెనరేషన్ స్టార్ట్ అయింది, అక్కడ డిస్క్ బల్జ్ వచ్చింది, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటి వాళ్ళకి ఆ నర్వ్ ఎక్కడైతే పాస్ అవుతుందో అంటే నడుములో నుంచి అది కాళ్ళల్లోకి వస్తుంది. సో ఆ నర్వ్ కోర్స్ మొత్తం వాళ్ళకి పెయిన్ అనేది ఉంటాయి, పెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి, కాళ్ళు లాగడం, తిమ్మిర్లు పట్టడం, ఇలాంటివన్నీ కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. అయితే సయాటిక్ పెయిన్ ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఓకే అండి, అంటే ఇన్ జనరల్గా ఏజ్ స్పెసిఫిసిటీ, ఇన్ పర్సన్ స్పెసిఫిసిటీ ఏమి ఉండదు. సో ఇది చూసినప్పుడు మెయిన్గా అక్కడ అంటే ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. అంటే కేవలం డిస్క్ బల్జ్ ఉందా, లేదంటే డిస్క్ ప్రొట్రూజన్ ఇలాంటివి ఉన్నాయా, లేదంటే డిస్క్ ఇందాక చెప్పినట్టుగా స్పాండైలోలిస్థిసిస్ అని చెప్పాను అంటే స్లిప్ డిస్క్ హెర్నియేషన్, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు అంటే డిస్క్ హెర్నియేషన్లో ఏమవుతుంది, పేరెంటల్ డిస్క్ నుంచి ఆ మెటీరియల్ అనేది నెక్స్ట్ ఆ స్పైనల్ కాలంలో వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతుంటుంది. సో ఇలాంటి టైంలో ఎక్కువ ఉంటుంది. సో అండ్ స్పైనల్ కెనాల్ న్యారోయింగ్ అని కూడా చూస్తాం. అంటే స్పైనల్ కార్డ్ పాస్ అయ్యే ఏరియాలో స్టీనోసిస్ వచ్చి అది న్యారో అయినప్పుడు స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో కూడా వాళ్ళకి పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా సివియర్ అయినప్పుడు వాళ్ళకి యూరిన్ మోషన్లో ఇంకాంటినెన్స్ రావడం, కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టడం, నడిచినప్పుడు గ్రిప్ లాస్ అవ్వడం, స్కిడ్ అయి కింద పడడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చూస్తాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో లక్ష్మయ్య గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. అమ్మా, నాకు ఈ గోడ నొప్పి లేస్తుంది తల్లి. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది? గోడ నొప్పి లేస్తుంది బాగా. ఓకే. ఈ ఎడమ భాగం మెడ నొప్పి లేస్తుంది. ఓకే అండి. ఈ వెనక సైడ్ వస్తుంది. ఓకే. ఈ ఎందువల్ల ఏంటి అర్థం కావట్లే నాకు. ఓకే అండి, ఏజ్ ఎంత అండి మీది? నాది ఏజ్ 65 అండి. 65 years. ఓకే, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ ప్రాబ్లం? నాకు ఈ మధ్య కాలం నుంచి ఒక 6 months అవుతుంది. ఓకే, 6 months నుంచి ఈ సమస్య ఉంది. ఓకే అండి. సో ఇప్పుడు మీకు మెడల్లో, భుజాల్లో ఇక్కడంతా నొప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే మీకు అక్కడ మెడల్లో ఉన్న వెన్నుపూసలు అరిగినప్పుడు అంటే ఏజ్ వల్ల మీకు 50s 60s దాటంగానే మన బాడీలో ఎంతో కొంత డీజెనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏజ్ పరంగా వచ్చే డీజెనరేషన్ అని చెప్పొచ్చు. సో అక్కడ వెన్నుపూసల్లో అరుగుదల ఉన్నప్పుడు మీకు వాటి కింద ఉండే డిస్కుల్లో అంటే వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ మీద ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో మీకు నొప్పి అనేది కేవలం మెడలో మట్టుకే చూస్తాం. సో మీకు అది ఇంకా డిస్క్ బల్జ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మెడలో నుంచి నొప్పి భుజాలకి వెళ్ళడం, అక్కడ నుంచి చేతుల్లోకి రేడియేట్ అవ్వడం అనేది మనం చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి మెడకి ఎక్స్రే తీయించుకోవడం వల్ల మీకు సమస్య అనేది ఎంతవరకు ఉంది, అక్కడ మెడలో ఏమైనా వెన్నుపూసలు అరుగుదలకి గురయ్యా, డిస్క్ బల్జ్ ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనేది చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎంతవరకు అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే డాక్టర్, స్పాండిలైసిస్ కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అండ్ మీరేమైనా ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ ఇవ్వడం జరుగుతుందా? ఓకే అండి, హోమియోపతిలో చూసినట్టయితే యూజువల్లీ జనరల్గా పెయిన్ స్టార్ట్ అవ్వగానే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫస్ట్ ఇనిషియల్గా పెయిన్ కిల్లర్స్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే ఇంకా పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంది, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల వాళ్ళకి తగ్గట్లేదు. సో నెక్స్ట్ వాళ్ళు సర్జరీ ఆప్షన్కి వెళ్తుంటారు. సో హోమియోపతిలో మనము కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో సర్జరీ అవసరం లేకుండా, ఎలాంటి పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ అనేది లేకుండా, పెయిన్ వల్ల వచ్చే స్పాండిలైటిస్ వల్ల వచ్చే సిమ్టమ్స్నే కాకుండా సమస్యని మూలాల నుంచి కంప్లీట్గా తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, అయితే మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ చెప్తారా దీనికోసం అనేసి? ఎస్ అండి, అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దట్ టు రికమెండెడ్ లెవెల్. అంటే పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు, సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ అనేది చేయొద్దు. అదే ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. అంటే స్పైన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బ్యాక్వర్డ్ స్ట్రెచింగ్ ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇలాంటివి ఫాలో అవుతూ అండ్ మెడలో నొప్పి ఉన్న వాళ్ళు ఎత్తుగా ఉన్న పిల్లోస్ ఇలాంటివి యూస్ చేయకుండా అండ్ వాళ్ళు సీటింగ్ చైర్ అనేది పోస్చర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ కంటిన్యూస్గా ఒకటే పోస్చర్లో లాంగ్ డ్యూరేషన్ కూర్చోకుండా వాళ్ళు అలా మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి సమస్య తగ్గుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది ఏంటంటే నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే అండి, నార్మల్ స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటూ చూడాలంటే డైరెక్ట్గా పెయిన్ కిల్లర్ మీద డిపెండెన్సీ పెంచుకోకుండా ఫస్ట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే హీట్ అప్లికేషన్ కావచ్చు, కోల్డ్ అప్లికేషన్. అంటే 24 hours ఇప్పుడు ఇనిషియల్గా స్టార్ట్ అయ్యి 24 hours వరకు వాళ్ళకి కోల్డ్ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది.
సో ఇంకా పెయిన్ లాంగ్ డ్యూరేషన్లో ఉంది అంటే 1 వీక్ అవుతుంది పెయిన్ స్టార్ట్ అట్లాంటప్పుడు హీట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చేస్తూ పిల్లోస్ ఇలాంటివి ఉంటే అవి రిమూవ్ చేస్తూ తక్కువ హైట్ ఉన్న పిల్లోస్ వాడుకుంటూ మెడక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా రిలీఫ్ పొందొచ్చు. అయినా తగ్గనప్పుడు అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ పెయిన్ కిల్లర్స్ ఆలోచించుకో. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రమణ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? వెన్నెముక నొప్పి ఉంది మేడం, వెన్నెముక నొప్పి, ఇక్కడ మెడ నొప్పి ఉంది. ఓకే మేడం నమస్తే మేడం. నమస్తే అండి, ఎప్పటి నుంచి ఉందండి మీకు వెన్నుపూస నొప్పి మెడ నొప్పి? 4 సంవత్సరాలు అయింది మేడం. 4 సంవత్సరాల నుంచి వెన్నెముక నొస్తుంది. చాలా బాగానే డాక్టర్ దగ్గర చూసుకున్నాను మేడం. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా చెప్పండి. 4 సంవత్సరాల నుంచి మేడం. ఓకే అండి, ఓకే. ఏజ్ ఎంత అండి మీది మేడం? మీ ఏజ్ ఎంత, వయసు? 55 సంవత్సరాలు మేడం. ఏం చేస్తారండి మీరు? 55 సంవత్సరాలు మేడం. ఏం పని అండి మీరు, అంటే మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చేస్తారు మీరు? నేను అర్చకత్వం చేస్తాను మేడం, పూజారి. ఓకే అండి, మీకు థైరాయిడ్ లేదంటే డయాబెటీస్ ఇలాంటి సమస్యలు ఉన్నాయా? నేను అర్చకత్వం చేస్తాను మేడం. ఓకే ఓకే అండి. సో లాంగ్ డ్యూరేషన్ నుంచి ఈ సమస్య అనేది ఉందని చెప్తున్నారు. అంటే 4 years అనేది చాలా లాంగ్ డ్యూరేషన్. సో కంటిన్యూస్గా మీరు వేరే ట్రీట్మెంట్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ వాడినా కూడా రిపీట్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే దీనికి సంబంధించి ఒకటి ఎంఆర్ఐ తీయించుకోవాలి. అంటే ఎంఆర్ఐ స్పైన్ తీయించుకున్నప్పుడు మీకు అక్కడ ఎంతవరకు సమస్య ఉంది అంటే డిస్క్ బల్జ్ ఉందా, డిస్క్ ప్రొట్రూజన్ ఉందా, ఇంత లాంగ్ డ్యూరేషన్ నుంచి మీరు పెయిన్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఎంత వరకు స్పైన్ అనేది ఎఫెక్ట్ అయింది, అక్కడ డ్యామేజ్ తీవ్రంగా ఉందా అనేది మనకు తెలుస్తుంది. అండ్ మీకు దీనికి సంబంధించి హోమియోపతిలో చూసినట్టయితే మనం కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు సర్జరీని అవాయిడ్ చేస్తూ పెయిన్ కిల్లర్స్ అనే డిపెండెన్సీ లేకుండా మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో జయ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, చెప్పండి. నాకు బాగా పెయిన్స్ వస్తాయండి. ఇంకోటి నేను హైట్ ఉండేదాన్ని, నా హైట్ తగ్గిపోయాయి, ఎక్కువ నొప్పులు అన్ని. మళ్ళీ నా కాలు వంకర అయిపోతున్నాయి ఉండే కొద్ది. ఓకే ఓకే. ఏజ్ ఎంత అండి జయ గారు? నాదా 26, 27 ఉంటాయండి. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉంది మీకు ఇలాగ సమస్య? నేను మ్యారేజ్ కాకముందుకి బాగున్నానండి, అందరిలాగానే ఉన్నాను. ఓకే. మ్యారేజ్ ప్రెగ్నెంట్ తర్వాత కొంచెం అప్పుడు ఇట్లా బాగున్నా, ఫస్ట్ డెలివరీ అప్పుడు బాగున్నాను. అప్పుడు కొంచెం పెయిన్ వచ్చిండే కాలుకి, పెద్ద ఏళ్ళు ఉంది కదా. అవునవును, చెప్పండి. దాని నుంచి అది ఎఫెక్ట్ అయ్యి ఆ నొప్పి అంతా ఎక్కువ బాడీ మొత్తం ఎక్కేసింది. నడలేకుండా ఉండే కొద్ది నడలేకుండా అయిపోయినా. నడుము బెండ్ అయ్యి వంగినట్టు. ఓకే ఓకే. ఇప్పుడు మోకాళ్ళు, ఓకే, మోకాళ్ళ కింద ఇక్కడ కాళ్ళు ఉంటుంది కదా, అవునమ్మా, ఇట్లా ఇట్లా తిరిగిపోయినాయండి ఉండే కొద్ది. తెలియదు, నొప్పులు చాలా ఉన్నాయి. ఓకేమ్మా. ఓకే. సో ముఖ్యంగా మీకు ఏజ్ మీకు ఏజ్ 26 అండ్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే మీకు వంగిపోయినట్టుగా ఎక్కువ చెప్తున్నారు. అంటే మీకు పోస్చర్లో అబ్నార్మాలిటీ స్టార్ట్ అయింది. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ముఖ్యంగా మనం ఇలాంటి కంప్లైంట్స్ HLA-B27 పాజిటివ్ ఉండడం చూస్తూ ఉంటాం. అంటే యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అని ఇంతకుముందు మీకు చెప్పాను నేను. అంటే ఇది ఒక జెనెటిక్ డిసార్డర్. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ జెనెటిక్ డిసార్డర్స్లో ఏమవుతుంది, మీకు ముఖ్యంగా ఫస్ట్ తొంటిలో ఎముక అనేది ఎఫెక్ట్ అవుతుంది, దాని నుంచి హోల్ స్పైన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే స్పైన్ అంతా ఫ్యూజ్ అవ్వడం చూస్తుంటాం, ఒకదాని తర్వాత ఒకదాని. సో వీళ్ళలో ఏమవుతుంది, వంగుతుంటారు ముందుకంటే, అది బ్యాంబూ స్టిక్ లాగా ఫామ్ అవ్వడం వల్ల అది ముందుకు వంగిపోతూ వాళ్ళ హైట్ తగ్గడం. ఇదేంటి, నాట్ ఓన్లీ స్పైన్నే కాకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అనేది. సో దానివల్ల మీకు మోకాల్లో కూడా ఈ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యొచ్చు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ HLA-B27 జీన్ టెస్ట్ అనేది బ్లడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందమ్మా, ఇది చేయించుకోండి. ఇది పాజిటివ్ ఉన్నట్టయితే మీరు ఒకసారి ఇమీడియట్గా నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా ఇనిషియల్ స్టేజెస్లోనే మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ స్పైన్ అంతా ఫ్యూజ్ అయిపోయి మొత్తం అబ్నార్మాలిటీ స్టార్ట్ అయినప్పుడు ఇది సర్జరీ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్లోనే దీన్ని చూసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మీకు ఎలాంటి సర్జరీస్ ఇవి అవసరం లేకుండా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చాముండేశ్వరి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, చెప్పండి.
ఆ మోకాళ్ళ ఎప్పుడు వస్తున్నాయండి, నాకు మోకాళ్ళ తిన్నా కొంచెం అరిగినాయి అని చెప్పారు. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? 45 అండి. 45. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఈ మోకాళ్ళ నొప్పులు? బాగా 3 నెలల నుంచి వస్తుందండి. ఈ మధ్యనే కొద్దిగా హాస్పిటల్లో చూపించుకుంటే ఓకే చెప్పారు కొంచెం అరిగినాయి అమ్మా అని చెప్పారు. బాగా నొప్పి వచ్చేస్తుంది, నడవలేకపోతున్నాను. ఓకే ఓకే అండి. సో మీ సమస్య అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అమ్మా, అంటే మోకాళ్ళల్లో అరుగుదల. ఏజ్ చూస్తే 45 ఉంది అంటే ఈ టైంలోనే మీకు డీజెనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫీమేల్స్లో ఇది మెనోపాజల్ ఏజ్ గ్రూప్, అంటే మీకు మెనోపాజ్ వచ్చే అవకాశం ఈ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈస్ట్రోజన్స్ అనేటివి చాలా డెఫిషియన్సీ ఉంటాయి. బాడీలో విటమిన్స్ డెఫిషియన్సీగా ఉండడం వల్ల కూడా ఈ ఏజ్లో డీజెనరేషన్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి 2 మోకాళ్ళకి ఎక్స్రే తీయించుకోండి, ఎంతవరకు కార్టిలేజ్ జరిగింది అనేది మనకు తెలుస్తుంది. మీకు ఈ మోకాళ్ళ అరుగుదలకి అండ్ ఆస్టియో ఆర్థరైటిస్కి హోమియోపతిలో చూసినట్టయితే మీకు కార్టిలేజ్ రీజనరేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు ఎలాంటి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా మీ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, స్పాండిలోసిస్ ప్రాబ్లం వల్ల ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఓకే, అంటే ఇనిషియల్ స్టేజెస్లో అయితే ఇది లైఫ్ స్టైల్ని ఒకటే కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే ఇంతకు ముందు కాలర్కి వచ్చినట్టుగా యాంకలైజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి జెనెటిక్ డిసార్డర్స్ వచ్చినప్పుడు వీటిలో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మల్టీ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, వేరే వేరే అదర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి లైఫ్ స్టైల్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే కంప్లీట్గా పోస్చర్ అనేది మారడం, ముందుకు వంగిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఇది ఇంకా ప్రోగ్రెస్ అయినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకుండా అవుతారు. అదే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ మన స్పైనల్ కార్డ్ స్టీనోసిస్. సో అక్కడ స్పైనల్ కెనాల్ స్టీనోస్ అయినప్పుడు స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అయినా, డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొట్రూజన్ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో అంటే ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో కార్డా ఈక్వెనా సిమ్లా అంటే నడుములో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి యూరిన్ మోషన్ ఇంకాంటినెన్స్ అండ్ కింద పాదాల్లో టోటల్గా స్పర్శ కోల్పోవడం, అంటే వాళ్ళు చెప్పులు ఇలాంటివి ఫుట్వేర్ వేసుకోలేకపోవడం, నడిచినప్పుడు గ్రిప్ లాస్ అయ్యి కింద పడడం ఇలాంటివి చూస్తాం. ఇవి కాంప్లికేషన్స్. అది చేతుల్లో చూసినట్టయితే మెడల్లో స్పైన్ అనేది తీవ్రంగా ఎఫెక్ట్ అయింది, అక్కడ ప్రాబ్లం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, నరాలు అనేటివి బాగా కంప్రెషన్కి గురవుతున్నాయి. అలాంటప్పుడు వాళ్ళల్లో రాడికులోపతి సిమ్టమ్స్తో పాటు మనం ఏం చేస్తాం నెక్స్ట్ గ్రేడ్లో వాళ్ళకి ఇలాంటి గ్రిప్ లాస్ అవ్వడం, ఏది పట్టుకోలేకపోవడం, వాళ్ళ రెగ్యులర్గా చేసుకునే యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సునీత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. నాకు 6 సంవత్సరాల నుంచి వెన్నెముక నొప్పి ఎక్కువగా ఉంది మేడం. ఓకేమా. ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ ఇవన్నీ తీసినారు. ఓకే. ఈ మధ్య ఎక్కువగా కూర్చునే కానీ ఎక్కువగా నడవడానికి కూడా కాలేదు మేడం. ఓకే. మొన్న ఎక్స్రే తీసుకుంటే వెన్నెముక కొంచెం సనిపోయింది అనేది చెప్పాను మేడం. ఓకే అండి. డిస్క్ బల్జ్ ఉందని చెప్పారా మీకు? అవును మేడం. ఓకే ఓకే. ఏజ్ ఎంతమ్మా మీది? నాది ఇప్పుడు 38 మేడం. 38 ఇయర్స్. ఏం చేస్తారు మీరు? టైలరింగ్ చేస్తాను మేడం. టైలరింగ్ చేస్తారు. ఓకే. సో టైలర్స్లో మోస్ట్ కామన్ అమ్మా మీకు ఇలాంటి సమస్యలు అనేటివి రావడం, డిస్క్ సమస్యలు అనేటివి. సో ఫస్ట్ ఆల్రెడీ మీకు డిస్క్ బల్జ్ అనేది స్టార్ట్ అయింది. సో ప్రికాషన్స్ తీసుకోండి ఇనిషియల్గా. అంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం, మీరు కంప్లీట్గా లయింగ్ డౌన్ పొజిషన్లో ఉండడం వల్ల కొంచెం ఆ డిస్క్ బల్జ్ అనేది, ఆ స్వెల్లింగ్ అనేది మీకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ మీ బాడీలో ఇంత చిన్న ఏజ్లో ఈ స్పైన్ సమస్య స్టార్ట్ అయింది అంటే 38 బిలో 40 స్టార్ట్ అయినప్పుడు వీళ్ళలో డెఫిషియన్సీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు విటమిన్ డి అండ్ కాల్షియం తక్కువ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో పెయిన్ తీవ్రత ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకున్న, ప్రికాషన్స్ తీసుకుని ఇంకా కంటిన్యూస్గా మీకు వస్తుంది అన్నప్పుడు ట్రీట్మెంట్కి ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని నియర్ బై హోమియో కేర్ క్లినిక్స్లో కన్సల్ట్ అవ్వండి. మీ రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి చూపించినప్పుడు డాక్టర్ మీకు ఏ ట్రీట్మెంట్ అవసరపడుతుంది అనేది సజెస్ట్ చేస్తారు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓకే. హలో సవిత గారు, చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది డాక్టర్, సయాటికా. ఓకే అండి. కొంచెము నెక్ పెయిన్ కూడా ఉంటుంది. ఓకే. కాలు చాలా లాగుతుంది, ఇలా నరం లాగేస్తుంది డాక్టర్. ఓకే అమ్మా. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించారు. ఓకే. డిస్క్ బల్జర్ అని చెప్పారు. ఓకే ఓకే. అంటే ఇన్ని రోజులు ఒక 10 years నుంచి ఎక్సర్సైజ్ చేశాను. ఓకే. 1 week నుండి పెయిన్ బాగా వస్తుంది డాక్టర్. పెయిన్ ఇంకా పెరిగింది. ఓకే. పెయిన్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఓకే అమ్మా. ఓకే సరే అండి.
సో మీకు లాంగ్ డ్యూరేషన్ అంటే 10 years నుంచి ఈ సమస్య ఉంది. 10 years బ్యాక్ ఎంఆర్ఐలో మీకు డిస్క్ బల్జ్ ఉందని చెప్పారు డాక్టర్. సో ఇంత క్రానిక్గా ఉన్నప్పుడు ఆ డిస్క్ అనేది గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటుంది. అంటే ఇనిషియల్గా మీకు డిస్క్ బల్జ్ స్టేజ్లో ఉన్న సమస్య లాంగ్ డ్యూరేషన్లో ఉంది కాబట్టి అది ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది ఇంకా డిస్క్ బల్జ్ ఎక్కువ అవ్వడం, డిస్క్ హెర్నియేషన్, లేదంటే అక్కడ ఏమైనా బోత్ అప్పర్ అండ్ లోవర్ వర్టిబ్రస్లో వీక్నెస్ స్టార్ట్ అయితే డిస్క్ ప్రొట్రూజన్ ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సయాటికా పెయిన్ స్టార్ట్ అయింది అని చేతులు లాగుతున్నాయని చెప్తున్నారంటే పైన మీకు రాడికులోపతి, సర్వైకల్ రాడికులోపతి పెయిన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ అనేది రిపీట్ చేసుకోండి. ఎందుకంటే పాస్ట్ 10 years బ్యాక్ది కాబట్టి ఇప్పటి వరకు ఏం చేంజెస్ వచ్చాయో మనకు అందులో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే మీకు ఈ సమస్య అనేది కంప్లీట్గా తగ్గుతుంది. ఓకే డాక్టర్, ఇందాక మీరు చెప్పారు స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్లో స్పర్శ తెలియకపోవడం ఇలాంటి దీనివల్ల ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఏమైనా? ఎస్ సార్, డెఫినెట్గా అండి. అంటే చాలా తీవ్రంగా డిస్క్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే ఇంతకు చెప్పాను డిస్క్ హెర్నియేషన్ ఉంటుంది, లేదంటే స్పైనల్ కార్డ్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో కూడా మనం చూసుకోవాలంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ ఉంటుంది. ఈ స్పైనల్ కెనాల్లో నుంచి మనకి మెయిన్ నర్వ్ అంటే స్పైనల్ కార్డ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ అనేది ఒక ట్యూబులర్ స్ట్రక్చర్, మొత్తం నర్వ్స్తోని మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. సో ఇదేంటి మన బాడీలో అన్ని ఫంక్షన్స్కి, లైక్ మనం చేయాల్సిన ఫంక్షన్స్కి, మూమెంట్కి, పెయిన్కి, తర్వాత టచ్కి, ప్రతి దానికి మనకి సెన్సరీ ఫంక్షన్స్ అనేటివి చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ వచ్చిన వాళ్ళలో చూసినట్టయితే ఈ స్పైనల్ కార్డ్కి ఇంజురీ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ తీవ్రంగా స్పైనల్ స్టీనోసిస్ జరిగింది, సో స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేది తీవ్రంగా ఉంది. అలాంటప్పుడు వీళ్ళలో ఇలాంటి ప్యారలైజిస్ సిమ్టమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి ఇది నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి బీపీ పేషెంట్స్ కానీ లేదంటే డయాబెటిక్, కార్డియక్ ఇలాంటి వాటికి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఓకే, అంటే ఇన్ జనరల్గా నార్మల్ పర్సన్ ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ వాళ్ళకి లేనప్పుడు వాళ్ళలో సమస్య ప్రోగ్రెషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అంటే వీళ్ళకి లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కూర్చోవడం వల్లనో, బరువులు ఎత్తడం వల్లనో, లేదంటే టైలరింగ్ పనులు, వాళ్ళ పనులు కొద్ది రోజులు ఆపడం వల్ల, రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. అది అలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఉంది వీళ్ళకి. సో వీళ్ళలో డయాబెటీస్లో ఆల్రెడీ డయాబెటిక్ ఆర్థ్రోపతి అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థైరాయిడ్లో స్లో మెటబాలిజం, హైపోథైరాయిడ్లో చూసినట్టయితే వాళ్ళకి మెటబాలిజం స్లో ఉంటుంది. సో కాల్షియం మెటబాలిజం ఇలాంటివి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో కాల్షియం అబ్జార్ప్షన్ ఇవన్నీ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి డెఫిషియన్సీస్ వల్ల ఆస్టియోపోరోసిస్ అంటాం, అంటే బోన్ డెన్సిటీ లాస్ అవ్వడం, బోన్ వీక్ అవ్వడం, ఇలాంటి సమస్యలు ఉండడం వల్ల త్వరగా ప్రోగ్రెస్ అవ్వడం, అంటే దాని స్టేజెస్ అనేటివి ఫాస్ట్గా పెరగడం, సిమ్టమ్స్ త్వరగా కాంప్లికేట్ అవ్వడం ఇలాంటి చూస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.